9 ఎకరాల 24 గుంటలు ఉంటుంది. ఇదంతా కూడా ఆక్రమణకు గురైపోయింది. దీంట్లో 3 ఎకరాల 30 గుంటల మేర హీరో నాగార్జున ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ని నిర్మాణం చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలోనే 2014 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేద్దామంటావు మరి పూర్తిగా ఈ తమ్మిడి చెరువు ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులు రావడంతో అప్పటి కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎంత మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టారనేది కూడా మార్కింగ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎందుకో కానీ తర్వాత కూల్చివేతలు ఆగిపోవడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా ఝుళిపిస్తోంది. తాజాగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు.